హలో జెన్జీ లేడీస్, ఎటువంటి మైదా కానీ ఆయిల్ కానీ యూజ్ చేయకుండా ఫ్లఫీగా ఉండే కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మైదా కొబ్బరి ఉంటే చాలు, ఎంతో టేస్టీ అయిన కప్ కేక్ రెడీ అయిపోతుంది. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1.5 షుగర్ తీసుకొని 2 ఇలాచీలు యాడ్ చేసి మెత్త ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇలాచీ వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. గోధుమ పిండి షుగర్ కలుపుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం పౌడర్ చేసుకున్న కొబ్బరి, మనం ఫస్ట్ పౌడర్ చేసుకొని పెట్టుకున్న షుగరు, గోధుమ పిండి, ఈ 3 మిక్స్ చేసుకొని 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్కి బదులు మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ గర్ల్ రెసిపీ. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వంట సోడానైతే వేసుకొని ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలి. పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బౌల్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మీరు పెద్ద బౌల్ తీసుకున్న పెద్ద బౌల్కి కూడా ఇలాగే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం అయితే ఇలాగా డ్రై పౌడర్ని తీసుకొని ఇలా మనం కోట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కోట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర కానీ లేదంటే ఏదైనా థిక్ బేస్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని ఇలా బేస్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని వాటర్ని అయితే మరగనివ్వాలి. మరిగేలోపు మనం ఈ గిన్నెల్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అన్నిటిలోకి యాడ్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. జీడిపప్పు, బాదమే కాకుండా మీరు సీడ్స్ అయినా వేసుకోవచ్చు. పుచ్చగింజలు కానీ ఫ్లాక్స్ సీడ్స్ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత మన వాటర్ అనేవి బాయిల్ అవుతాయి కదా, బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒకదాని తర్వాత ఒకటి మనమైతే యాడ్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు పెట్టకుండా అన్నీ సమానంగా ఉండేలాగా అయితే పెట్టాలి. మనకి ఇవన్నీ కుక్ అవ్వడానికి 20 నుండి 25 మినిట్స్ అయితే పడుతుంది. మీరు అదే మొత్తం ఒకేసారి పెద్ద గిన్నెలో చేసుకుంటే కనుక 30 to 35 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత ఇదంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో చేస్తే బాగా కుక్ అవుతుందన్నమాట. 25 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి మనం టూత్ పిక్తో కానీ ఏదైనా ఇలా స్టిక్తో కానీ చెక్ చేసుకుంటే మనకి ఇలా తడిగా ఏమీ రాకపోతే మనకి కప్ కేక్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనమైతే తీసుకొని కొంచెం లైట్గా చల్లారిన తర్వాత అయితే మనం డీమోల్డ్ చేసుకోవాలి. డీమోల్డ్ చేసుకోకుండా అలా స్పూన్తో అయినా తినేయవచ్చు. కానీ ఎలా కుక్ అయిందో మీరు చూడాలి కాబట్టి డీమోల్డ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా నిదానంగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా కప్ కేక్ని అయితే మనం తీసుకోవాలి. చూశారు కదా, ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. కప్ కేక్ చూసారా ఎంతో స్పాంజీగా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.